న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశాన్ని ఆయన కార్యాలయంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 27 నుంచి జరిగే ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం తాను 15 లక్షల రూపాయలను అందించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి 5 లక్షల మంది ఈరోజు దాదాపు 2600 మందికి రాష్ట్రంలో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందించింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కరోనా తర్వాత ఒక యాప్ని తీసుకున్నారు. మీ అందరికి ఐడియా ఉందా? న్యూట్రీ లైఫ్ అని ఒక యాప్ని పెట్టారు. మీకు ప్రతి నెల మీరు ఏ విధంగా మీ ఆరోగ్యాన్ని డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఒక స్థాయి కలిగినటువంటి డాక్టర్ల ద్వారా సంప్రదించి వాళ్ళకి ట్యాబ్లెట్లు మార్చేటువంటి కార్యక్రమం పెట్టారు. కానీ మనం చేస్తున్న పని ఏంటంటే కేవలం ఎలక్షన్, ఓట్లు, మళ్ళీ వెళ్ళి వారి వ్యాపారం వాళ్ళు చేసుకుంటాం. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు కోల్పోతున్న షాప్ యజమానుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. నగర సుందరీకరణ కోసం సుమారు 150 కోట్ల వ్యయంతో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం కూటమి ప్రభుత్వం చేపట్టింది. అయితే బ్రిడ్జ్ నిర్మాణానికి ముందే భూసేకరణ చేయకుండా హడావిడిగా ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. దీంతో షాపుల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో కొంతకాలం బ్రిడ్జ్ పనులు నిలిచిపోయాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో బ్రిడ్జ్ నిర్మాణం పనులు మరలా ఊపందుకున్నాయి. ఆర్ఓబీ పనులు మొదలుపెట్టి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు షాపుల యజమానులకు నష్టపరిహారం ఇవ్వలేదు. వెంటనే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని షాపుల యజమానులకు నష్టపరిహారం అందించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరి బ్రిడ్జి మొదలైతే ఏదో ఒక సంవత్సరంన్నర ఏదో స్పీడ్గా, ఎందుకంటే చైనా లాంటి ఏరియాలో పెద్ద పెద్ద బ్రిడ్జీలు ఇవి కూడా ఒక నెల రోజులు 2 నెలల్లో పూర్తి చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ ఎంత వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కనీసం ప్రారంభ దశలో నుంచి అధిగమించని పరిస్థితి మన గుంటూరు ఓవర్ బ్రిడ్జికి ఉంది. మరి ఎక్కడ జరుగుతుంది లోపం అనేది అర్థం కావట్లేదు, కానీ ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందో తెలియట్లేదు. మన ఎంపీ గారు మాత్రం 2027 ఆగస్టు కల్లా బ్రిడ్జి అందిస్తామంటున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పని విధానాలు చూసిన తర్వాత చాలామందికి అది అసాధ్యం అనిపిస్తుంది. అదిగాక ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలు మొత్తం, ఆ పక్కనున్న షాపులు వాళ్ళ సమస్యలు, వాళ్ళకేదో భూసేకరణ సమస్యలు, ఇవన్నీ కూడా ఎందుకు సాధ్యత వైఖరి అవలంబిస్తున్నారు, అధికారులు ఎందుకు పట్టణ తత్వంతో వ్యవహరిస్తున్నారు అర్థం కావట్లేదు. ఆగస్టు 7, 8, 9 తేదీల్లో బండ్లమూడి గార్డెన్స్ లో ధృతి B2 బిజినెస్ ఎక్స్పో జరగనుంది. ఈ ఎక్స్పోలో సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. యువత ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని పారిశ్రామిక రంగంలో దూసుకుపోయేలా చేయడమే ఎక్స్పో ముఖ్య ఉద్దేశ్యమని ఎక్స్పో సంస్థ సభ్యులు శ్రీధర్, ప్రముఖ రాజకీయవేత్త జూపూడి రంగారావు తెలిపారు. ప్రపంచంలో గుంటూరు, విజయవాడకు ప్రధాన స్థానం ఉందని, ఇలాంటి పరిధిలో నూతన వ్యాపారాలు ప్రారంభించాలని వారు పిలుపునిచ్చారు. ఆగస్టు 7, 8, 9 తేదీల్లో జరిగే ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్లను సంస్థ సభ్యులు రవికుమార్, కొన్నూరు సతీష్, గంగాధర్తో కలిసి వారు ఆవిష్కరించారు. మహిళలు కూడా ఈ ఎక్స్పోలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వం అందించే రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా ఆస్కారాలు ఇస్తున్నాయి. వితౌట్ ఎనీ సెక్యూరిటీ 20 lakhs దాకా ఇస్తున్నారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 50 lakhs దాకా ఇస్తారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 2 crores దాకా ఇస్తున్నారు. కానీ రీపేమెంట్ షెడ్యూల్స్ సక్రమంగా ఉన్నట్టయితే అందరికీ బాగుంటుంది, 10 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావిస్తూ ఎక్స్పో సక్సెస్ కావాలని మనస వాచ కర్మణ ప్రకృతి కూడా ప్రార్థిస్తున్నాను. దీంట్లో ఎంఎస్ఎంఈస్ నుంచి కంటిన్యూస్గా మోటివేషన్ వర్క్షాప్స్ తీసుకోవటం, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ని ఈ వేదిక మీద పిలవటం, తర్వాత ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కలుపుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్స్ కూడా వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఏమున్నాయి అవకాశాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు చైతన్యపరిచేందుకు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి. 2026 7, 8, 9 ఆగస్టున బండ్లమూడి గార్డెన్స్ అమరావతి రోడ్లో జరుగుతోంది. దీని అందరూ కూడా అందులో ఉచిత మెడికల్ క్యాంప్ ఉంటుంది, అలాగే ఫ్రీ లీగల్ క్యాంప్స్ ఉంటాయి. దాని అందరికీ కూడా ఎక్స్పోతో వీరు వచ్చి
ఎంట్రీ అంతా ఫీజు ఫ్రీగానే ఉంటుంది. అందరూ వచ్చి దీని ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై దీన్ని సద్వినియోగపరుచుకుంటారని మనకు కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గల్లామాధవి రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ 20వ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొని వారి వైద్య సేవలను ప్రశంసించారు. రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మల్లికార్జునపేటలో ప్రముఖ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అలీస్ గ్రేస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని మాధవి క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనీ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉంటే పలు వ్యాధులను ఫిజియోథెరపీ ద్వారా తగ్గించిన సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పారు. శస్త్రచికిత్సల అనంతరం కూడా శరీర కదలికలను పునరుద్ధరించడంతో పాటు నొప్పులను తగ్గించి సహజంగా బలపరిచే శాస్త్రీయ వైద్య విధానం ద్వారా మందులు అవసరాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. ప్రత్యేకించి పక్షవాత వ్యాధిగ్రస్తులకు ఫిజియోథెరపీ ఒక వరమని 20 ఏళ్లుగా గ్రేస్ కృషి ప్రశంసనీయమని గల్లామాధవి తెలిపారు. మరి రేట్లు కూడా చాలా పేదలకి అందుబాటులో ఉండే విధంగా మరి ఈ యొక్క సెంటర్లో మరి ఆ రేట్స్ అవన్నీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటా ఉంది. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ముఖ్యంగా శారదా కాలనీ, మల్లికార్జునపేట, భారతపేట, పోస్టల్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఉచితంగా మెడిసిన్స్ తీసుకొని కొన్ని టెస్టులు కూడా చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క రిలీఫ్ సెంటర్లో ఉంది. కాబట్టి మరి ఈరోజు మేడం గారు వచ్చి ప్రారంభించి వారికి మరి ఇంకా కొన్ని గైడ్ చేసి రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క సెంటర్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరి అమ్మాయి క్లినిక్ గత 20 సంవత్సరాలుగా ఫిజియోథెరపీ క్లినిక్ని మేము రన్ చేస్తూ ఉన్నాము. మా క్లినిక్లో కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మేము ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. అయితే ఈ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని కూడా మేము కండక్ట్ చేయాలని, పేద ప్రజలందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయాలి, ఆర్థోపెడిక్ మరియు జనరల్ సేవలు, దాంతోపాటు ఫిజియోథెరపీ సేవలు కూడా అందించాలని ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మందులు వాడే విధానం, దుష్ప్రభావాలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులు, స్వర సమస్యలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం మీనాకుమారి, డాక్టర్ వి ఫణీంద్ర కుమార్ ప్రసంగించారు. వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకోవాలని, లేకుంటే సమస్యలు వస్తాయని డాక్టర్ మీనాకుమారి తెలిపారు. చెవి, ముక్కు, గొంతు సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. ఏమైనా సమస్యలు వస్తే వెంటనే వైద్యుని సూచన మేరకు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవి సాయిరాం, కె చంద్రశేఖర్, డాక్టర్ సుబ్బారెడ్డి, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ మందు ఆపేసి డాక్టర్ గారిని అడగాలి, నాకు ఇలా వచ్చింది ఈ మందు తీసుకున్న తర్వాత అని. నేను వాడుతున్న ఇతర మందులు లేదా ఆహారంతో దీనికి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే కొన్ని మందులు అన్నం తిన్న తర్వాత అంటే భోజనం ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలి, కొన్ని మందులు బిఫోర్ మీల్సే తీసుకోవాలి. ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటే అవి పని చేయవు, అంటే వాటి అబ్సార్ప్షన్ అది తగ్గిపోతుంది. అందువల్ల ఏ మందు ఎప్పుడు తీసుకోవాలి అన్నది కూడా డాక్టర్ గారు రాస్తారు దాంట్లో, బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అనేది, దాని ప్రకారం తీసుకోవాలి. ఏ సమస్య అయినా ఒక మన బాడీలో వస్తే ఆ సమస్య వచ్చినడికి బాగా తెలుస్తుంది. అంతవరకు తెలియదు కదా మామూలు ఎవరికి కూడా, అది కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, గొంతు కావచ్చు, ఏదైనా సరే ఆ సమస్య పర్టికులర్ వచ్చినప్పుడు దీన్ని ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు, నాకు ఎట్ట రిలీఫ్ వస్తుంది అనేటువంటి ఒక ఆదుర్త ఏర్పడుతుంది. అందుట్లో ఈ స్వరం ఒకటి. ఈ స్వరం అంటే మన మాట, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మన మాట్లాడుకోవడం జరగదు ఎవరికైనా. సో ఇందులో తమాష ఏంటంటే నేను కొన్ని విశేషాలు చెప్తాను, మన హ్యూమన్ వాయిస్ విశేషాలు ముందు చెప్తాను నేను. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నామని గో సంరక్షణ సంఘం సభ్యులు తెలిపారు. నెహ్రూ నగర్లోని గో సంరక్షణ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ చైర్మన్ వెంకట శివరావు, జిల్లా అధ్యక్షులు మహావీర్, కెవి చలపతిరావు, బజరంగ్ రామకృష్ణ మాట్లాడారు. మానవాళికి మేలు చేసే గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే సోమవారం పెరెడ్ గ్రౌండ్స్ నుంచి కలెక్టరేట్ వరకు గోవులతో ర్యాలీ నిర్వహిస్తూ సంతకాల సేకరణ చేస్తున్నామన్నారు. గోవులను పరిరక్షించాలని, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని వినతులను కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నామని తెలిపారు.
తెలిపారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అపోలో రమేష్, శాంతిలాల్, చింతా సుబ్బారావు, హరిహర రాయులు పాల్గొన్నారు. 1977లో మన ఆంధ్రప్రదేశ్లో గోవా నిషేధ చట్టం పెట్టడం జరిగింది. అది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంతో ఇప్పుడు మనం అందరం కూడా భారతదేశం అంతటా కూడా 40 కోట్ల సంతకాల సేకరణ అనేది ఒకటి స్థాపించి భారతదేశం అంతా కూడా జాతీయ జంతువు కింద ప్రకటించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పోయిన 2 నెలల క్రితం 27వ తారీఖున కూడా జరిగింది. కలెక్టర్ల ఆఫీసులు అన్ని చోట్ల కూడా ఇండియా వైడ్గా ఇవ్వడం జరిగింది. అలానే రేపు 27వ తారీఖు కూడా మళ్ళా సంతకాల సేకరణ చేసి అవన్నీ కూడా మళ్ళీ అన్ని చోట్ల కలెక్టర్ల ఆఫీసుల్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. దానికి అందరూ కూడా గోభక్తులందరూ, గో ప్రేమికులందరూ, మానవత దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్కరూ, పాలు తాగేవాళ్ళు, పెరుగు తినేవాళ్ళు, నెయ్యి తినేవారు, ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా అందరి పట్ల ఉన్నటువంటి బాధ్యత ఇది. అందరూ కూడా ఈ యొక్క దీనిలో పాల్గొని దీన్ని జయప్రదం చేసి కలెక్టర్ గారి దగ్గర అందరూ కూడా సంతకాల సేకరణ చేసినటువంటి పత్రాలు ఇచ్చి నా విన్నపం ఏంటంటే రేపు 27 తారీఖున మనందరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాము. కారణం ఏంటంటే ఈ గోమాతకి రాష్ట్రీయ జంతువుగా పలకరించాలని మనము రిక్వెస్ట్ అయిపోతున్నాం. కలెక్టర్ ద్వారా ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి మరియు గవర్నర్ గారికి మరియు ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనికి అందరూ తప్పనిసరిగా లేడీస్ అండ్ జెంట్స్ అందరూ వచ్చి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. జై గోమాత. ప్రముఖ సామాజిక సేవకుడు ప్రగడా కోటయ్య జయంతిని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గుజ్జనకొండలోని ప్రగడా కోటయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగడా కోటయ్య జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు పట్టణ పద్మశాలి సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో ప్రగడా కోటయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం నాయకులు కన్నా మాస్టర్, వంగర ఏడుకొండలు, దామోదరం, సత్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగడా కోటయ్య గారు 111 సంవత్సరాలు జన్మించి ఉన్నట్టే ఈరోజు జయంతిని జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యానికి ఇది చాటి చెప్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమిలో వచ్చిన తర్వాత చేనేతలకి ఇలాంటి మంచి సదుపాయాలు కల్పించిన నేతని గుర్తించి ఈరోజు అతనికి నివాళులర్పించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఉండేలాగా ఈ జీవో ఇచ్చి అతని అధికారికంగా గవర్నమెంట్ చేయడం ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కు కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.